దీన్ని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్ని కూడా ఈ ధనుంజయ రెడ్డి అనే పనికిమాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళని అప్పుల పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. మాట్లాడకుండా ఉండేదని అంటే వేళ ఒకటే అన్నా, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, నీకు ఒక భ్రమలో బ్రతికేం మేము అందరం, భ్రమలో బ్రతికేం మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని. మా అంత గొప్పగా పాలన చేసామా లేదా, మేము భ్రమలో బ్రతికేమా లేదా అనేది ఒక 6 నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను భ్రమలో ఉన్నానా, ప్రజలు భ్రమలో ఉన్నారా, లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి.